హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను పల్లీలు ఎలా ఉడకబెట్టాలో చూపిస్తానండి. అందరికీ తెలుసు, దాదాపు కొంతమందికి తెలియదు. కాబట్టి ఎలా ఉడకబెట్టాలో చూద్దామండి. మొదటిగా పల్లీలు ఇలా ఒక డేక్షాలో తీసుకొని వాటర్ పోసి నానబెట్టాలండి. ఒక 1 అవర్ నానబెడితే వాటికి ఉన్న మట్టి అంతా పోతుంది. అప్పుడు మంచిగా కడిగి ఈ విధంగా పల్లీలు మునిగేంత వరకు వాటర్ పోయాలండి. కడిగిన పల్లీలు తీసుకొని ఈ విధంగా మంచిగా వాటర్ పోయాలి. పల్లీలు మునిగితే సరిపోతుందండి, మరి ఎక్కువగా పోయాల్సిన అవసరం లేదు. పల్లీలు మునిగేంత వరకు పోయాలి వాటరు. ఈ విధంగా వాటర్ పోసాక ఇప్పుడు మనము ఈ డేక్షాని స్టవ్ మీద పెట్టాలండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాలి. పల్లీలు తినని వాళ్ళు ఉండరు కదండి, అందరు ఇష్టపడతారు కదా. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టపడతారండి. అసలు పచ్చి పల్లీలు అంటే చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా, పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ. ఈ విధంగా ఉడకబెట్టి తింటే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటాయండి. అసలు పచ్చి పల్లీలు ఇలా ఉడకబెట్టుకొని తింటే చాలా బాగుంటాయి. అందరూ తింటారు దాదాపు, తినని వాళ్ళైతే ఉండరు కదండి. ఈ విధంగా స్టవ్ మీద పెట్టాలండి. పెట్టి మంచిగా ఇలా ఉడకనివ్వాలండి. ఒక 10-15 మినిట్స్ వరకు ఉడకాలి. ఇవి పల్లీలు మంచిగా ఉడికాయి అని ఒకటి తీసుకొని మనం ఇలా ఒత్తి చూస్తే తెలుస్తుంది. అప్పుడు ఉడికాకనే మనము సాల్ట్ వేయాలండి. సరిపోను సాల్టు. పల్లీలు ఉడికేటప్పుడు సాల్ట్ వేసినాక ఉడకబెడితే పల్లీలు చాలా టేస్ట్గా ఉంటాయండి. మంచిగా ఉప్పుగా టేస్ట్గా చాలా బాగుంటాయి. చూడండి, ఈ విధంగా నేను ఒక స్పూన్ సాల్ట్ వేసానండి. ఒక 15 మినిట్స్ ఉడికాక ఈ విధంగా సాల్ట్ వేసి మళ్ళీ కొద్దిసేపు ఉంచాలండి. ఆ సాల్ట్ అనేది మంచిగా పల్లీలకు పట్టాలి కాబట్టి మంచిగా కాసేపు ఉడకనివ్వాలండి. చూడండి, ఈ విధంగా ఉడికాక ఒక 10 మినిట్స్ ఇలా ఉడకబెట్టాలండి. మంచిగా పట్టాయండి. ఇప్పుడు మనము ఒక జల్లి బుట్టలో వేసేయాలండి. మొత్తం పల్లీలన్నీ ఇలా జల్లి బుట్టలో వేసేయాలి. అంతే, చాలా ఈజీ కదండి పల్లీలు ఉడకబెట్టడము. మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా జల్లి బుట్టలో వేశాక ఆ వాటర్ అనేది అంతా ఇలా కిందకి వెళ్ళిపోతుందండి. ఇప్పుడు మనము కొంచెం చల్లారాలండి. చల్లారాక అప్పుడు మనము పల్లి తీసి చూస్తే అసలు ఏం టేస్ట్ ఉంటుందండి. చూడండి, ఈ విధంగా జల్లి బుట్టలో వేసి వాటర్ అంతా మంచిగా తీయాలి. చూడండి, ఈ విధంగా వేసాను నేనైతే. కొంచెం ఒక 10 మినిట్స్ ఆగానండి. వేడి మీద పొట్టు సరిగా రాదు. కొంచెం ఒక 10 మినిట్స్ ఆగాక ఇప్పుడు చూడండి, పల్లి పొట్టు చాలా ఈజీగా వచ్చేస్తుందండి పెట్టిన పల్లీలకి. చూడండి, ఈ విధంగా మంచిగా వచ్చేస్తుందండి. అంతే, పల్లీలు అయిపోయాయి. ఈ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీరు ట్రై చేయండి, పిల్లలకి చాలా ఇష్టం కదండి. చూడండి, ఈ విధంగా చక్కగా కొంచెం ఆరాకనే ఇలా వస్తుందండి. వేడి మీద పొట్టు అనేది రాదు. ఈ విధంగా పల్లీలు ఆహా ఏం టేస్ట్ ఉన్నాయండి. సాల్ట్ మంచిగా పల్లీలకు పట్టి చాలా టేస్ట్ ఉన్నాయండి. చాలా బలము, ప్రోటీన్ చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.